హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సంజీవని న్యూమరాలజీ. నేను మీ శిల్పారెడ్డి. ఓపెన్ టాక్ విత్ అనిలాస్ టీకొండాలో. సార్, మీ ప్రీవియస్ ఎపిసోడ్లో మీరు లైఫ్లో సక్సెస్ ఎందుకు అవ్వట్లేదని చెప్పారు. అయితే మాకు ఈ ఎపిసోడ్లో డీటెయిల్గా చెప్తారా? ప్రీవియస్ ఎపిసోడ్స్లో మనం క్యాజువల్గా చెప్పినాం ఎందుకు సక్సెస్ అవ్వలేదు అని. అవును. అయితే మనం ఈ ఎపిసోడ్స్లో బేసికలీ అందరికీ క్లారిటీగా సింపుల్గా అర్థమయ్యేటట్టు ఒక పీపీటీ నుంచి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే. అంటే బేసికలీ ఈ ఛానల్ అనేది మన సంజీవని న్యూమరాలజీ అని ఉన్నా కూడా అంటే బేసికలీ మనం రీసెర్చ్ చేసాం కాబట్టి అన్నీ నేను ప్రీవియస్ అందరికీ చెప్పేది ఏంటంటే అన్నీ మన న్యూమరాలజీ కానీ ఆస్ట్రాలజీనే ఉండదు అనేది నేను ఫస్ట్ నుంచే చెప్తున్నాను. అయితే దాన్ని అందరికి ఈజీగా అర్థమయ్యేటట్టు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, చాలామందికి ఆ క్లారిటీ కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు అది మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని మనం స్లైడ్ లాగా ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం స్లైడ్ స్టార్ట్ చేసినప్పుడు నేను బేసికలీ ఈ స్లైడ్ స్టార్టింగ్ ఏంటంటే వెల్కమ్ టు వండర్ఫుల్ లెర్న్ ఆఫ్ అన్లెర్నింగ్ అని రాశాను. అన్లెర్నింగ్ అంటే ఏంటంటే చాలామంది చేస్తున్నారంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు గమనిస్తే అందరు లెర్న్ చేస్తున్నారు, అంటే నేర్చుకుంటున్నారు. దాంతోపాటు రీలెర్న్ అంటే ఇప్పుడు వాళ్ళ ఎగ్జాంపుల్ కాలేజ్లో చదివింది వేరే, తర్వాత మళ్ళీ ఇంకా చదువుతున్నారు. నా ప్రకారం ఏంటంటే మ్యాక్సిమం అంటే ఇది కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు, చాలామంది ఎక్కువ నేర్చేసుకున్నారు. మీరు యూట్యూబ్లో కూడా మనకు అన్లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వెల్కమ్ టు వండర్ఫుల్ లెర్న్ ఆఫ్ అన్లెర్నింగ్. అంటే లెర్నింగ్ రీలెర్నింగ్ కాదు, మన మైండ్లో ఉన్న ఈ ఎక్సెస్ ఇన్ఫర్మేషన్ కూడా తీసేస్తేనే మనం సక్సెస్ఫుల్ అవుతాం, అంతే కదా. అది ఎలా అనేది మనం ఈ స్లైడ్లో తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ స్లైడ్ అనేది మనం తీసుకుంటే ఇప్పుడు ఎలాగనే ఇది మంత్ ఎండింగ్లోనే నా ఎపిసోడ్ అనేది వస్తుంది. అయితే దీంట్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ యాజ్ అ హ్యాపీ న్యూ ఇయర్ కాన్సెప్ట్తోనే స్టార్ట్ అవుతుంది. మీరు గమనించండి, న్యూ ఇయర్ వచ్చినప్పుడు చాలామంది హ్యాపీ న్యూ ఇయర్ అని అందరికీ మనం మెసేజెస్ అందరు నిజంగా అందరు హ్యాపీగా ఉన్నారండి? ఎవరు ఉండరు. లేదా హ్యాపీ న్యూ ఇయర్ అని క్యాజువల్గా అందరు చెప్తున్నారు కాబట్టి చెప్తారు. కానీ మీరు గమనిస్తే ఇక్కడ ఫస్ట్ స్లైడ్లో చూస్తే ఒక మనిషి అనేది ప్రతి ఒక్క న్యూ ఇయర్కి ముందుకు పోయేటప్పుడు అది ఎవ్రీ టైం కామన్ అనమాట. జాబ్, ఫ్యామిలీ, వర్క్, లైఫ్ బ్యాలెన్స్, ఇంకా దీనికి యాడ్ ఆన్గా మనం ఎలా బ్యాలెన్స్ చేస్తున్నట్టు హోమ్ లోన్, పర్సనల్ లోన్, కార్ లోన్, గోల్డ్ లోన్, అంటే వీటితోనే మనం ముందుకు వెళ్తున్నాం. దాంతోపాటు మీరు గమనిస్తే బేసికలీ మెయిన్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏదైతే ఉంటుందో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఇప్పుడు విపరీతంగా పెరిగిపోతుంది. కానీ శాలరీస్ పెరుగుతున్నాయా? లేదు, పెరగట్లేదు. మళ్ళీ దీనికి సొల్యూషన్ అనేది ఎవరైనా ఆలోచిస్తున్నారా? అంటే దీని లోపల ఏమవుతుందో ఒక మనిషి అనేది ఇరుక్కుపోతున్నారు. అయితే వాళ్ళు ఎంత చెప్పాలని కానీ ప్రయాణిస్తున్నారు అంతే. కానీ ఇది ఇష్యూ అనేది డే బై డే అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాంతోపాటు మెయిన్ చాలామందికి ఏంటంటే వాళ్ళ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇష్టం, దానికోసం వాళ్ళు ఎన్నో సాక్రిఫైసెస్ అని చేస్తున్నారు. అంటే ఎంత మంచిగా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకుంటున్నారంటే అంటే మనం చదవలేము, అయితే మా పిల్లలు చదివితే అంటే వాళ్ళు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్కి వెళ్ళాలి. కానీ మీరు అనుకుంటున్నారా వాళ్ళు పెద్దగా అయినాక మీరు ఎలా అయితే కేరింగ్ ఉన్నారో వాళ్ళు అదే కేర్ తీసుకునే ఛాన్సెస్ ఉందా ఇప్పుడున్న సిచ్యువేషన్? అస్సలు కుదరదు. అంటే మీరు మీ రిటైర్మెంట్లో మీ పిల్లల మీద ఆధారపడతారని అనుకుంటున్నారా? అది కూడా ఒక డౌట్ అనేది. అయితే ఇప్పుడు చాలామందికి ఇంపార్టెంట్ లైఫ్లో ఏంటి అంటే మా పిల్లల చదువు, దాంతోపాటు మా పిల్లల పెళ్ళిళ్ళు. అంటే అదేంటి అంటే ఇదే ఏమన్నా అంటే మా పిల్లలే మా ఆస్తి అని అంటున్నారు. ఇది వినడానికి చాలా బాగుంది, కానీ మీ ఎగ్జాంపుల్ మీకు ఒక బాబు ఉన్నాడు, మీరు మంచి చదివించారు, పెళ్లి చేశారు, ఇప్పుడు ఆయన మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు మీకోసం ఎలా? మీ రిటైర్మెంట్ ప్లాన్ ఏంటి? సంపాదించి మొత్తం పిల్లలకే పెట్టేస్తారు. సో వృద్ధాపంలో ఇంకా ఏమీ ఉండదు. అది కూడా ఒక ప్రాబ్లం అనేది ఇప్పుడు చాలా మందికి అవుతుంది. ఇక్కడ గమనిస్తే ఏమైపోతుందంటే ఈ స్లైడ్లో మీరు గమనించినట్లు అందరూ బయట చూసినప్పుడు చాలా సంతోషంగా లైఫ్లో మేము చాలా హ్యాపీగా ఉన్నాం, మా లైఫ్ని చాలా బ్యాలెన్స్గా తీసుకుంటున్నామని అనుకుంటున్నారు. కానీ మనసులో మీరు గమనిస్తే ఇన్సైడ్ చాలా బాధపడుతున్నారు. ఇది నిజమైన నిజం. అంటే ఏంటంటే వాళ్ళ మనసుతో బాధపడుతున్నారు, ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. అందరి పరిస్థితి అలాగనే ఉంది. అయితే దాంతోపాటు ప్రీవియస్లీ కరోనా వచ్చినప్పుడు మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఒక 21 days లాక్డౌన్, అంటే ఏం చేయకుండా మనం ఇంట్లో కూర్చుంటేనే ఎంతో మందికి లైఫ్ అనేది చాలా కష్టం అయిపోయింది. ఖర్చులు, ఈఎంఐ అని, లేకపోతే ఎన్నో అప్పులు.
అయితే నాకు అప్పుడు గమనించిన ఏంటి అంటే ప్రపంచం అంతా లాక్డౌన్లో ఉన్నప్పుడు ఒక 21 డేసే ఇంత మనం పడుతుంటే ఇప్పుడు మళ్ళీ మన రిటైర్మెంట్ ప్లాన్ ఒక 21 years ఆఫ్ రిటైర్మెంట్ ప్లాన్ అనేది ఎలా ఉంటాం? ఎవరైనా అంత ఆలోచించగలుగుతున్నారా? అది ఆలోచిస్తేనే చాలా భయం వేస్తుంది. అయితే ఇలా ఎందుకు అవుతుంది? ఈ ప్రాబ్లం అనేది అందరికీ తెలుసు. ఈ ప్రాబ్లం అనేది ఉంది. ఇప్పుడు 3rd లాక్డౌన్ వచ్చింది అనుకుందాం. అప్పుడు పరిస్థితి ఏంటి? ఇది ఒక పెద్ద ప్రాబ్లం. అయితే ఎంతమంది ట్రై చేశారేమోనో నాకు తెలియదు. కానీ నేను కూడా చాలా ఆలోచించాను దీని గురించి. ఆలోచించినాక నేను గమనించింది ఏంటి అంటే ఏ ప్రాబ్లం అయితే అందరు అనుకుంటున్నారు. ఇప్పుడు సొసైటీలో మీరు ఏదైనా ఇష్యూ చూసుకోండి. ఒక చాలా చిన్న ఇష్యూ నుంచి రీసెంట్లీ అయ్యే చాలా పెద్ద ఇష్యూ. ఇవన్నీ ఏంటంటే రిజల్ట్స్ ఇవి. అంటే మన కళ్ళకు కనపడే రిజల్ట్స్. కానీ దీని రూట్ కాజ్ అనేది ఏడుందనేది మనం తెలుసుకోబోతున్నాం. అంటే ఈ స్లైడ్లో చూసినట్లు అందరికీ చెట్టు అనేది బాగా కనపడుతుంది. ఆ చెట్టులో ప్రాబ్లమ్ని వాళ్ళు ఫిక్స్ చేయాలనుకుంటారు. కానీ ప్రాబ్లం అంతా వాళ్ళ రూట్స్లో ఉంది. అది మనం గమనించాం కాబట్టి అది మన తెలిసిన మన అందరూ ఎవరైతే ఈ ఎపిసోడ్ చూసినా వాళ్ళకి తెలవాలనేది నా మెయిన్ ఉద్దేశం. అది మెయిన్ ఏంటి అంటే ద బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే మనకి చాలామందికి కాదు 99.9% ఎవరికే కానివ్వండి టైం ఇంకా మనీ వాల్యూ అనేది మనకి ఎక్కడ కూడా నేర్పించలేదు. కరెక్టా కాదా? కరెక్ట్ సార్. మనకి ఎంతో చదువులు నేర్పిస్తున్నారు, మనం ఎంతో ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. కానీ ఎక్కడన్నా మనము ఎల్కేజీ నుంచి మీరు డిగ్రీ పాస్ అయ్యేదాకా ఎక్కడన్నా మీ టైం వాల్యూ అనేది ఏంటి, మనీ వాల్యూ అనేది ఏంటి అని నేర్పిస్తున్నారా? అది మెయిన్ ప్రాబ్లం అండి. అయితే నా ప్రకారం నేను ఎస్పెషల్లీ ఓటీఏలో అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే మెయిన్ మోటో ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో టైం ఈజ్ మనీ. మీ డబ్బుయే మీ సంపాదన, మీ సమయమే మీ సంపాదన. మీ టైంని మీరు ఎలా యూజ్ చేస్తారో ఇన్వెస్ట్ చేస్తారో మీరు మనీని అలా ఇన్వెస్ట్ చేస్తారు. మీరు 1 కోటి రూపాయలు పోగొట్టుకుంటే సంపాదించవచ్చు అనుకుంటా, కానీ మీరు 1 నిమిషం పోగొట్టుకుంటే సంపాదిస్తారు అస్సలు పాసిబుల్. అయితే నా ప్రకారం ఏంటంటే మెయిన్ మోటో ఏంటి అంటే టైమ్ ఇస్ మనీ, ఎస్పెషల్లీ స్పీడ్ ఈస్ న్యూ కరెన్సీ ఆఫ్ బిజినెస్ అన్నమాట. ఇప్పుడు మీరు గమనించండి ఎన్నో ఫెసిలిటీస్ మీకు ఉన్నారు. సార్ మీరు ఈ టైంకి వస్తే 150 రూపీస్ అండి, కానీ మీకు ఇంకా ఫాస్ట్ కావాలంటే మీరు 200 పే చేయాలి. అంటే ఇక్కడ మీరు గమనించేది ఏంటంటే టైమే మనీ, దాంతోపాటు స్పీడ్ అనేది ఇంకా న్యూ కరెన్సీ. అది నేను అందరికి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకోటి స్పెషల్లీ ఎవరైతే ఈ ఎపిసోడ్స్ సీక్వెన్స్గా చూస్తారో నా మెయిన్ మోటో ఏంటంటే స్టేజెస్ ఆఫ్ మనీ అనేది ఉంది. ఇప్పటి వరకు చాలామంది ఇప్పుడు డబ్బు ఎలా సంపాదిస్తున్నాం అనేదే నేర్చుకున్నారు. కానీ ఎవరైతే ఇప్పుడు ఇవన్నీ క్లారిటీగా వింటారో వాళ్ళకి డబ్బు ఎలా సంపాదించాలి, డబ్బుని ఎలా సేవ్ చేయాలి, డబ్బుని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, డబ్బుని ఎలా మల్టిప్లై చేయాలి, అదే డబ్బుని ఎలా మెయింటైన్ చేయాలి, ఇది కూడా చెప్పాలనేది నా మెయిన్ ఉద్దేశం. చాలామందికి మనీకి వెల్త్కి కూడా డిఫరెంట్ తెలియదు. డబ్బు ఆస్తి అనేది చాలా డిఫరెంట్. అది ఏంటి అనేది కూడా ముందు మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఎవరు ఈ ఎపిసోడ్స్ అనేవి చూసి వాళ్ళ మనసులే కానివ్వండి లేదా కమెంట్స్లో నేను రెడీ ఉన్నాను, నేను లైఫ్లో సక్సెస్ఫుల్ కావాలని అనుకుంటున్న వాళ్ళు తప్పకుండా ఈ కంటిన్యూ ఎపిసోడ్స్ అనేది సీక్వెన్స్గా చూడండి. మీ లైఫ్ అనేది మీరు చేంజ్ చేసుకోవాలనేది నేను మెయిన్గా నా ఎపిసోడ్ నుంచి త్రూ ఓపెన్ టాక్ విత్ అనిల్ రాజ్ శ్రీకొండ అనే కాన్సెప్ట్లో దాంతోపాటు సంజీవిని న్యూమరాలజీ నుంచి నేను కోరుకుంటున్నాను. అందుకే ఈ ఎపిసోడ్ ఒక క్వశ్చన్ మార్క్ లాగా, అంటే నేను ఇన్కంప్లీట్గానే పెడుతున్నా కాబట్టి ఈ ఎపిసోడ్ని నేను టు బీ కంటిన్యూడ్ అని నెక్స్ట్ ఎపిసోడ్స్కి నేను కనెక్ట్ చేస్తున్నాను. ఇది నేను మీకు అందరికీ చెప్పబోతున్నాను. సార్ మీరు ఈ ఎపిసోడ్లో ఇంత మంచిగా చెప్తుంటే లైఫ్లో సక్సెస్ ఎందుకు అవ్వలేకపోతుందని చెప్పారు. సో మనీకి అలాగే టైంకి ఇంత ఇంపార్టెంట్ ఉందని ఇప్పుడే అర్థమవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.